గురించి నాకు చెప్పడానికి ఓపికలేదు. అందరి క్షేమం ఒక్కొక్క మాట చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేనే. ఏ చిన్న సమస్య మేము ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎంతో ప్రేమలు వచ్చింది, ఎంతో కష్టపడింది. ఒక్కరో తీసుకొని పట్టుకుంది, పిల్లలందరినీ సాగింది. నాకు చెప్పడానికి నాకు ఓపిక లేదు, చెప్పేది కావట్లేదు. కానీ ఒక్కరు చెప్పాలనుకుంటున్నాను. నన్ను కనపరచు అని నేను కనపరిచింది. సమయాలు మన గ్రంథం 2:30 ప్రకారం దైవ సేవకులు ఎంతో ప్రేమించింది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే దైవ సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పరిచయం చేయకూడదు. కానీ కలిగింది తనకు ఇది ఎంతో అవసరం. అయినా కానీ దైవ సేవకులు కేవలం పెట్టింది దగ్గర. అంతేకాకుండా పనులు చేసినప్పుడు ముఠాల డబ్బులు ఎవరు పంచుకోగలిగే దైవ సేవకునికి పండగొస్తే బట్టలు కింద అని మా చిన్నమ్మ తీసిపెట్టి వాళ్ళందరితో మాట్లాడి, మీరు అడగొద్దు, ఈ డబ్బు అడగొద్దు, మిగతా తీసుకోండి అని చెప్పి దైవ సేవకులను ఎంతో ప్రేమించి నేను చిన్నపిల్లను మందిరము కట్టే టైంలో వేణుబాబు భార్య మా అమ్మాయి కొంచెం బలంగా ఉండాలి. స్టార్టింగ్లో నేను మందిరం దగ్గర ఉండేదాన్ని. అయినప్పటికీ కూడా పోయి చిన్నోళ్ళు పోయి రాళ్ళు వేసుకుని రాళ్ళ కుప్ప మీద కూర్చొని వచ్చేది. డాక్టర్లు మందిరం పని ఎంతో చేసింది. దైవ సేవకులు అందరినీ ప్రేమించింది. దేవుని కొరకు సమయం కేటాయించింది. ఆమె కొంచెం చేసింది. కుమార్తెలు దేవుని ఇంట్లో పడుకుంటున్నారు. మీరందరూ ఇప్పుడు ఉందో అందరూ ఒకటి ప్రయోజనం కోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇది జీవించుకోలేకపోతున్నా, కష్టపడింది. కానీ ఇప్పుడు చనిపోయే పరిస్థితి అయితే కాదు. కానీ మా చిన్నమ్మ దేవుని కనిపించింది. దేవుని సేవకులను ప్రేమించింది. దేవుని సేవకులకి ఎంతో కేటాయించింది. ఎంతో పిల్లలు ఇచ్చింది. తర్వాత పని చెప్పించింది. అందరితో మాట్లాడి దేవుని సేవకులకి ఎంతో డబ్బు ఎంత ఇచ్చిందో ఆమెకు నాకు తెలుసు. మిగతా వాళ్ళకు ఆమె కుటుంబంలో కొంతమంది తెలుసు. దేవుని సేవకులు ఎంతో ప్రేమించింది. అనవసరంగా ఎప్పుడు తెరవగలకి మోడీలలో బాగుంది అనుకున్నాం. ఈనాడు చూడటానికి లేకుండా పోయింది. ఏమైనప్పటికీ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తించండి. దైవ సేవకుల్ని, మందిరాన్ని మా చిన్నమ్మ మాట్లాడుతుంది. ఆమె ఇల్లు పరిచర్య ఆమెచ్చినది మిగతా వాళ్ళు చేయాలి. అందరూ కూడా దైవ సేవకుని ప్రేమించండి. మీ మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. మందిరాన్ని ప్రేమించండి. మీకేం తక్కువ కాదు. ఒక్కంతకి 3 అంతలు దేవుడు ఇస్తాడు. అంతేకాదు నాకు చెప్పినట్లుగా తాను సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినట్లుగా కుటుంబానికి ఎంతో సేవ చేసింది. ఈనాడు ఆనాడు అనుకోకుండా తన జీవితం అంతా రక్తవంత వయసు అంతా దారిపోతుంది. ఎంతో గృహిణిగా నమ్మకస్తురాలు వచ్చింది. ఇక్కడ చెప్పలేదు. మీరందరూ కూడా దేవుని ప్రేమించండి. దేవుని సేవకులు ప్రేమించండి. దేవుని ఇంటిని ప్రేమించండి. మీకేం తక్కువ కాదు. మీరు అట్లా మీ పిల్లల ఒడిలో పోస్తాడు దేవుడు. దాన్ని ఎంతో రుచించినాం మేము కూడా. ముఖ్యంగా అమ్మ విషయంలో నేను చూస్తూ వచ్చిన. ఇక్కడే ఉండేది మా షాపు. ఇద్దరు ఒకసారి కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలీదు. మా నాయనమ్మ దగ్గర వచ్చింది. ఇద్దరి మధ్యలోకి పోయేదాన్ని, ఆపేదాన్ని. మా చిన్నమ్మకి నేను స్కూల్గా ఉండేదాన్ని. వాళ్ళందరూ చిన్న పిల్లలు బట్టలు కానీ ఏదైనా నేను సహకరించేదాన్ని. ఆమెతో నాకు రిలేషన్షిప్ నా పెళ్లి కోసం ఎంతో పోరాడింది. వాళ్ళకి ఓపికలు లేవు. ఇంకా మా ఇంట్లో పడాలి ఖచ్చితంగా. ఆమె పడితేనే బాగుంటుంది. మా బాబాయ్ పిల్లలు కూడా సీక్రెట్గా మా అత్తగారు ఎంత వస్తారో వచ్చారు. వీళ్ళిద్దరే నడిపోతే ఇటుపోతే కూడా వినేదాన్ని.
నా పెళ్లి కూడా మా పిల్ల ఎంతో బలవంతం చేసి చాలా